వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నేను హిమాలయాలకు వెళ్తా. ఈ డైలాగ్ ఎవరితో కాదు, సామాన్య మానవులో లేకపోతే ఏ సన్యాసులో సాధువులో ఈ మాట ఉంటే మనం పెద్ద లెక్కలోకి తీసుకునే వాళ్ళం కాదు. కానీ ఈరోజు ఈ మాట వస్తుంది ఎవరి నోట్లోంచో కాదు, సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైపు నుంచే. ఆయన ఏమి ఆషామాషి వ్యక్తి కాదు. ఆయన ఆల్రెడీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్కు మొన్నటి వరకు. సో గత ఎన్నికల్లో కూడా 2019లో ఒక థమ్మింగ్ మెజారిటీతోనే ఆయన ఎలక్ట్ కావడం జరిగింది. గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ముద్దులు తనయుడు కూడా. అలా అంటే ఇప్పుడు చూసినట్లయితే ఈరోజు ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు ఆయన. అలాంటి జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఈరోజు నేను హిమాలయాలకు వెళ్తా అంటే డైలాగ్ అసలు ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ శ్రేణులతోని తను ఓటమి పాలైన నేతలతోనే ఆయన రివ్యూలు పెడుతూ ఉన్నారో, ఆయన ప్రతిరోజు కూడా వాళ్ళతో మ్యాక్సిమం అందుబాటులోకి వచ్చే నేతలు అందరితో కూడా కూర్చుంటున్నారు. ఎందుకంటే పార్టీని ఇప్పుడు 11 సీట్లకు మాత్రమే పరిమితమైన పార్టీని కాపాడుకోవాల్సిన పెద్ద బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఇప్పటికే పార్టీలో ఉన్న కొన్ని అనుకోని ఊహించని పరిస్థితుల్లో చాలామంది నేతలు పక్క పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. తమకు అవకాశం ఉన్న చోట కొంతమంది, అవకాశం లేకుంటే టీడీపీ జనసేనలో బీజేపీ వైపు కొంతమంది, ఇంకా అవకాశం లేకుండా ఉంటే కాంగ్రెస్ వైపు కొంతమంది చూసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఈ రోజున రివ్యూస్ పేరుతోని జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా హోల్డ్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఓడి నేతలతో ఒకరోజు, గెలిచిన నేతలతో ఒకరోజు, అలా వాళ్ళందరితో కూడా రివ్యూలు చేస్తారు. అయితే ఏ నేతలు తన దగ్గరికి వచ్చినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మొదటి మాట, ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత తాను హిమాలయాలకు వెళ్తాను అనుకున్నాను, బట్ 40% వరకు కూడా ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి నేను హిమాలయాలకి వెళ్లకుండా తాను హోల్డ్ చేసుకున్నాను అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆఫ్ ద రికార్డ్ ఆయన మాట్లాడిన మాటలు, ఇన్నర్ మీటింగ్లో తన పార్టీ నేతలతో మీటింగ్లో ఆయన మాట్లాడిన మాటలు బయట హైలైట్ అవుతూ ఉన్నాయో, ఇదేనా జగన్కు ఉండాల్సిన పరిపక్వత అన్న చర్చ కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపోవటం సహజం ఎప్పుడైనా సరే. అన్ని వేళలా కూడా రాజకీయాల్లో ఎంత ఉన్నా, సంపదలు ఉన్నా, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా వాటికి అదృష్టం కూడా కలిసి రావాలి. గత ఎన్నికల్లో మనం చూసినట్లయితే ఇదే చంద్రబాబు నాయుడుకి 2019 ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితం అయ్యారు ఆయన. దాదాపు సుదీర్ఘ రాజకీయ చరిత్ర 40 ఏళ్ల పాటు ఆయనకు ప్రతిపక్ష నేతగా అండ్ ముఖ్యమంత్రిగా. అలాంటి చంద్రబాబు నాయుడు 23 సీట్లకే పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనతో వ్యవహరించిన తీరు మనకు తెలిసిందే. 5 ఏళ్ల పాటు ఒక వెండెట్ట పాలిటిక్స్ని కానీ, టీడీపీ అనే పదం కానీ, చంద్రబాబు నాయుడు అనే పదం కానీ ఎక్కడ వినిపించకుండా నామరూపాలు చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. అంత ఏజ్, ఎట్ ద ఏజ్ ఆఫ్ 75 కూడా చంద్రబాబు నాయుడు ఇవన్నీ తట్టుకొని నిలబడ్డారు. ఎక్కడా కూడా తాను హిమాలయాలకు వెళ్తానో, సన్యాసం పుచ్చుకుంటానో, సాధువు అవుతానో ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడలేరు. అంతే పట్టుదలతో తన పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. చివరి కేడర్ను కూడా కాపాడుకునే ప్రయత్నం చేశారు. సాక్షాత్తు తననే జైలుకు పంపించే ప్రయత్నం చేసినా ఎక్కడ వెనక్కి తగ్గలేదు చంద్రబాబు నాయుడు. దాని రిజల్టే ఈరోజు కనిపించింది. అది కూడా 164 సీట్స్తో, ఒకవైపు బీజేపీతో, ఒకవైపు పవన్ కళ్యాణ్తో. వాళ్ళు కూడా పొత్తులకి ఇనిషియేట్ చేసి మరీ చంద్రబాబు స్పిరిట్ చూసిన తర్వాత పొత్తులు ఇనిషియేట్ చేసి మరీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు దాని రిజల్ట్ కూడా చాలా భారీ ఎత్తున కనిపించింది. అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తన అన్ని అవహేళన చేసినా, అన్ని అవమానాలు చేసినా, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని, లోకేష్ లాంటి, ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే అటు పవన్ కళ్యాణ్ కూడా ఇంకా ఆయన జగన్తో పోలిస్తే చిన్నవాడే అనుకోవచ్చు. అదేవిధంగా లోకేష్ ఇంకా వాళ్ళిద్దరికన్నా చాలా చిన్నవాడే రాజకీయాల్లో. అటు పవన్ కళ్యాణ్ అయినా జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే ఆయనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎలాగూ లేదు. సరే, చంద్రబాబు నాయుడుకి ఒక సుదీర్ఘమైన అనుభవం ఉంది, కానీ బట్ పవన్ కళ్యాణ్కి వచ్చినట్లయితే ఆయనకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఎక్కడా లేదు బ్యాక్గ్రౌండ్లో. ప్రజారాజ్యంలో యువరాజ్యం అధినేతగా ఒక 2 ఇయర్స్ పాటు ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు, కానీ బట్ సీరియస్గా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిన సందర్భం లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ గత 10 ఏళ్లలో ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్ని కావు. 2014 నుంచి ఆయన అప్పట్లో టీడీపీతో పొత్తులు, బీజేపీతో పొత్తులు పెట్టుకుని ఎన్నికలు వెళ్ళున్నారు. ఆ తర్వాత మనకు తెలిసిందే 19 నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన వ్యక్తిత్వ హననం మొదలుకొని ఆయన సినిమాల వరకు, ఆయన పార్టీ మొదలుకొని ఆయన ఏదైతే పెళ్లిళ్ళ వ్యవహారం వరకు సాక్షాత్తు సీఎంతో సహా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు చూసినట్లయితే బట్ పవన్ కళ్యాణ్ తాను 21 సీట్లే తీసుకున్నారని కూడా వైసీపీతో గేల్ చేయబడ్డారు. ఆయన అనేక రకాలుగా హ్యూమిలేట్ చేశారు. ఆయన 100% స్ట్రైక్ రేట్ పేరుతో ఈరోజు 21 అవుట్ ఆఫ్ 21 సీట్లు సాధించి పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక హీరోగా మిగిలేరు. ఒక ఏదైతే టాక్ ఆఫ్ ది ఏపీ అయ్యారు ఆయన పవన్ కళ్యాణ్. అదేవిధంగా చూసినట్టయితే లోకేష్ని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి కంటే చాలా చిన్నవాళ్ళైన ఏజ్లో కానీ, అదేవిధంగా రాజకీయ అనుభవంలో కానీ, బట్ ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా, టీడీపీలో ఆయన కార్యదర్శిగా గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నా, బట్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయారు ఆయన. బట్ మంగళగిరి నుంచి ఓడిపోయిన తర్వాత లోకేష్ ఓటమి ఒక ఎత్తు, పార్టీ ఓటమి ఒక్కటే ఒక ఎత్తు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసింది. అసలు టీడీపీలో టాప్ టు బాటమ్ మొత్తం వైసీపీలో ఉన్న నేతలంతా టీడీపీలో ఉన్న అందరి నేతల్లో కంటే లోకేష్ని అతి ఎక్కువగా హేళన చేసే ప్రయత్నం చేశారు,
ఎక్కువగా లోకేష్ వాళ్ళకి సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. ఆ స్థాయిలో లోకేష్ని హ్యూమిలేట్ చేసినా ఎక్కడైతే తను అవమానించారో అక్కడే ఈరోజు లోకేష్ నిలబడి హయ్యెస్ట్ మెజారిటీ థర్డ్ హయ్యెస్ట్ మెజారిటీ సాధించారైనా పల్లా గంట అండ్ దెన్ లోకేష్ ఈరోజు 91,000కు పైగా మెజారిటీ మంగళగిరిలో సాధించారు. అది ఆ పార్టీ సీట్ కాకపోయినా అది బీసీ సీట్ అయినప్పటికీ. సో ఇలా రాజకీయాల్లో తన సమకాలీకులే కాదు, తనకన్నా పెద్దవాడైన చంద్రబాబు, తన నోరు తెరిస్తే ముసలాడని హేళన చేసే చంద్రబాబు నాయుడు, తను పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు పేరెత్తుతూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు లోకేష్ని అనేక సార్లు హ్యూమిలేట్ చేసిన తీరు కానీ జగన్మోహన్ రెడ్డి తన స్వయాన నోటితోని ఆయన కనీసం పాదయాత్ర కూడా చేయనివ్వని పరిస్థితి అప్పట్లో. అలా వాళ్ళు ముగ్గురు కూడా ఈరోజు హీరోలుగా నిలబడితే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఓటమి ఆయన్ని ఈరోజు పతనం అంచుల దాకా తీసుకెళ్తోంది. పైకి మాట్లాడడం మాత్రం ఫస్ట్ డే మనం చూసినట్లయితే రిజల్ట్స్ వచ్చిన రోజున June 4th ఆల్మోస్ట్ అరౌండ్ ఆయన 4కి మీడియా మీట్ పెట్టే ప్రయత్నం చేశారు. 5 ఏళ్ల పాటు తను సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఒక ప్రెస్ మీట్తోనే ఆయన జనం ముందుకు రాలేదు. ఒక్క క్వశ్చన్ కూడా జర్నలిస్టుల వైపు నుంచి ఆయన ఫేస్ చేయలేదు. ఏదో ప్లాంటెడ్ ఇంటర్వ్యూస్ మాత్రమే కొన్ని అటెండ్ అయ్యారు ఆయన. అలాంటి జగన్మోహన్ రెడ్డి June 4వ ఈవినింగ్ ఆయన తన ఓటమిని తీసుకోలేక మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఇంకా తనకి ఏదైతే ఆ రిజల్ట్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూనే తాను వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తే ఆ ప్రేమంతా ఏమైందని మాట్లాడుతూనే ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు, నాకు ఇంకా చాలా ఏజ్ ఉంది, చంద్రబాబు నాయుడు తప్పులు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ తప్పులన్నింటినీ అవకాశాలుగా చేసుకుంటాను నేను, సో జనంలోకి వెళ్తాను, జనంలో తిరుగుతాను, నాకు కొత్త కాదు ప్రతిపక్షంలో ఉండటం అంటూ కూడా చాలా ఎమోషనల్గా కన్నీళ్లు పెట్టుకుని మరి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అదంతా సరే, అది చూసిన వాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి అదే స్పిరిట్తో ఉంటాడని అనుకున్నారు నేతలంతా. బట్ ఆయన ఆన్ రికార్డ్ ఒక రకంగా కనిపించారు, ఫైట్ చేస్తానని చెప్తూ. బట్ ఆఫ్ ద రికార్డ్ మొత్తం పూర్తిగా డీమోరలైజన్ సిచ్యువేషన్ ఉంది. యాక్చువల్గా ఒక అధినేత స్థాయిలో ఉన్న వ్యక్తి డీమోరలైజ్ అయితే పార్టీ పూర్తిగా డిఫెన్స్లో పడ్డట్టే. ఎప్పుడైతే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే ఫస్ట్గా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు పేరుని వినిపించకుండా చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కరోనా లాంటి పాండమిక్ పీరియడ్లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తే వాటిలో నిలబడ్డానికి కూడా టీడీపీ తరఫున అభ్యర్థులు భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అదేవిధంగా ఒక పోలీసు వ్యవస్థను తన చేతిలో పెట్టుకొని, అధికారులను తన చేతిలో పెట్టుకొని టీడీపీ నేతల మీద అరెస్టులు, దాడులు, విధ్వంసాలు లెక్కలేదనుకోవాలి. ఒక అమరావతి రైతుల విషయంలోనే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు మనం చూసాం. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్న రాజధాని కాబట్టి. ఆ తర్వాత మనం చూస్తే టీడీపీలో జగన్మోహన్ రెడ్డి టచ్ చేయని, ఆయన అరెస్ట్ చేయని, ఆయన హ్యూమిలేట్ చేయని నేతలు ఎవరూ లేరంటే మనం అనుకోవచ్చు. ఒక దశలో టీడీపీ భవిష్యత్తు ఏంటి అన్న ఆందోళన కూడా ఆ పార్టీలో ఉంది. ఒక మహానాడు కానీ, ఒంగోలు వేదికగా జరిగిన మహానాడు, లోకేష్ పాదయాత్ర కానీ, చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలు కానీ ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చాయి. దెన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకా ఒక టీడీపీకి ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేశాయి. బట్ ఇదే సమయంలో మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడిని ఏకంగా అరెస్ట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి, అది కూడా ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయడం ద్వారా ఆ పార్టీ మొత్తాన్ని కూడా డిఫెన్స్లో పడేశాను అనుకున్నారు. నిజంగానే ఒక దశలో ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే పార్టీ పని అయిపోయిందా అన్న చర్చ జరిగింది. ఎందుకంటే ఆ టైంలో లోకేష్ చంద్రబాబు నాయుడు కోసం ఆయన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన సిచ్యువేషన్ ఉంది. అప్పుడు దాకా పాదయాత్రకు ఒక హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో అలాంటిది లోకేష్ పూర్తిగా ఢిల్లీకే పరిమితం కావడం, లీగల్ ఇష్యూస్ సంబంధించి, అటు భువనేశ్వరి, బ్రాహ్మణ్ లాంటి వాళ్ళు పార్టీ క్యాడర్కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడంతో ఇక పార్టీ భవిష్యత్తు ఏంటి, ఎలక్షన్ దాకా కూడా చంద్రబాబు నాయుడు బయటికి రాకపోతే టీడీపీ భవిష్యత్తు ఏంటి అన్న చర్చ కూడా జరిగింది. సో ఆ స్థాయిలో తనను హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేసిన, ఈవెన్ ఓటుకు నోటు లాంటి ఇష్యూ అప్పుడే చంద్రబాబు నాయుడు ఆ రోజు తనకు నిద్ర పట్టట్లేదంటూ కూడా మాట్లాడారు తన మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినందుకు. సో అలాంటి తను జైల్లో పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు నిజంగానే డిమోరలైజ్ అవుతారని కూడా అందరూ అనుకున్నారు, మిగతా పార్టీ నేతలాగా. కానీ అదే ఆయనలో కసిని పెంచింది, పార్టీ శ్రేణుల్లో కూడా కసిని పెంచింది. సో మొత్తం నిజంగా గెలవాలి పేరుతో భువనేశ్వర్ లాంటి వాళ్ళు చేసిన యాత్ర కానీ, జనంలో ఓదార్పు యాత్ర కానీ, లోకేష్ మళ్ళీ పాదయాత్రని కంటిన్యూ చేసిన తీరు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఆయన నియోజకవర్గాల్లోని ప్రచారం కానీ, అదేవిధంగా తన మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్ళడం, పొత్తులను కుదుర్చుకొని మరి అంత అగ్రెసివ్గా వెళ్ళడం. ఒక నేత ఎలా రాజకీయాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని క్రైసిస్లు వచ్చినా ఎలా ఉండాలి, వాటిని అవకాశాలుగా ఎలా మలుచుకోవాలి అనడానికి చంద్రబాబు నాయుడు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని అనుకోవాలి. అలాంటి వ్యక్తి లైఫ్ హిస్టరీని స్టడీ చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు కొన్ని అనుభవాలు అయితే వచ్చుండేవి. వన్స్ అధికారంలో ఉంటే ఒక హిట్లర్ తరహాలో, ఒక మోనోపల్లి తరహాలో తానంతటి నేత లేదనుకోవడం జగన్మోహన్ రెడ్డికి పరిపాటైంది. ఈ 5 ఏళ్ళు మనం అదే చూసి వచ్చాం. అలా ఒక్కసారిగా ఓటమి పాలవడంతోనే, అది కూడా 11 సీట్లకే పరిమితం కావడంతోనే హిమాలయాలకు వెళ్దాం అనుకున్నాను నేను అనే మాట. ఒకవేళ మనసులో అలాంటి ఆవేదన ఉన్నా, అలాంటి ఆందోళన ఉన్నా, తన భవిష్యత్తు గురించి, తన కేసుల గురించి ఏదైతే ఆయన మనసులో ఒక నిజంగానే ఒక కష్టం ఉన్నా, అలాంటి మాటలు మాత్రం ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ చేయడానికి ఒక పార్టీ అధినేత స్థాయిలో ఉన్న వ్యక్తి సాహసించకూడదు మామూలుగా అయినట్లయితే. ఎందుకంటే ఆయన మనసులో ఉన్న భయము క్యాడర్ని ఇంకా భయపెట్టే అవకాశం ఉంటుంది, పక్కన ఉన్న నేతలను కూడా డిఫెన్స్లో పడేసే అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి
హిమాలయాలకు వెళ్దాం అనుకున్నాను, ఓటమి పాలైనట్లయితే ఈ స్థాయిలో ఓటమి చూసిన తర్వాత తనకు హిమాలయాలే బెస్ట్ అనుకున్నాను అని ఒక మాట మాట్లాడడం, అది కూడా నేతల ముందు మాట్లాడడం, ఆ నేతలు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడిన మాటలు ఈరోజు వాళ్ళ రూపంలో బయటకు వస్తున్న తీరు మాత్రం ఈరోజు ఆ మిగతా నేతలు జగన్మోహన్ రెడ్డి కలిసిన వాళ్ళనే కాదు, ఆ పార్టీలో ఉన్న మిగతా నేతలు అందరినీ కూడా డిఫెన్స్లో పడేస్తూ ఉన్నాయి. సాక్షాత్తు పార్టీ అధినేతే ఒక ఓటమితో హిమాలయాలకు వెళ్తే ఆయన నమ్ముకొని ఆయన వెంట నడిచి ఇన్ని రోజులు ఇంత పార్టీ కోసం ఇంత శ్రమ చేసి ఇంత డబ్బులు తగిలేసి అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలై జగన్మోహన్ రెడ్డి నమ్ముకోవడం కారణంగా మిగతా పార్టీలో కూడా అవకాశం లేక జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలో ప్రతి ఒక్క మాటను ఫాలో అవుతూ అటు మొన్నటిదాకా ప్రతిపక్షాలకు కూడా టార్గెట్ అయ్యి ఇప్పుడు తమ భవిష్యత్తు ఏంటి అని చాలామంది నేతలు అనుకుంటూ ఉన్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్తే తమ పరిస్థితి ఏంటి అనేది చాలామందికి అర్థం కావట్లేదు. పార్టీ అధినేత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకా తాను ఓటమిలో ఉన్నప్పుడు, తను నిజంగా డిఫెన్స్లో ఉన్నప్పుడు దాన్ని బయటికి కనపడనీయకుండా పార్టీ క్యాడర్కు అదేవిధంగా నేతలకు తద్వారా పార్టీ మొత్తానికి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ప్రతిపక్షం అంటేనే వాచ్ డాగ్స్, అది 11 సీట్ల లేకపోతే 23 సీట్ల లేకపోతే 50 సీట్ల అనేది అక్కడ కాదు. వాచ్ డాగ్స్ అంటేనే ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో వినిపించాలి. ప్రభుత్వం చేసిన అధికార పార్టీ చేస్తున్న ఏదైతే తప్పు ఒప్పులను ప్రజల కళ్ళకి కట్టేలా కూడా చూపించగలగాలి, ఆ స్థాయిలో ఫైట్ చేయగలగాలి. సో అలాంటి బాధ్యత కూడా మరిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు మాత్రం హిమాలయాలకు వెళ్తానన్నట్టుగా నిజంగానే ఈరోజు సీనియర్లను డైలమాలో పడేస్తోంది. ఒక బొత్సాల లాంటి వాళ్ళు కావచ్చు, ఒక ధర్మాల లాంటి కావచ్చు, జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే వీళ్ళు చూసిన క్రైసిస్ చాలా. ఇంకా జగన్మోహన్ రెడ్డి బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అనుకోవచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా. కానీ ఒక బొత్స లాంటి వాళ్ళు, ఒక ధర్మాల లాంటి వాళ్ళు, ఒక బాలినేని లాంటి వాళ్ళు, ఒక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అది సామాన్య కుటుంబాల్లో పుట్టి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ నుంచి పలు పార్టీలో సుదీర్ఘంగా మంత్రి పదవులు కూడా అనుభవించారు. అన్ని కేసులు ఎదుర్కొన్నా కూడా అట్లాగే స్టబ్బోరన్గా నిలబడ్డారు. తామేంటో అనేది మళ్ళీ గెలిచి చూపించారు. మనం అనుకున్నట్టుగా రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమైనా సరే పార్టీ అధినేత స్థాయిలో ఉన్న వ్యక్తి కనుక నిజంగా డిఫెన్స్లో పడినట్లయితే పార్టీ మొత్తం కూడా డిఫెన్స్లో పడే అవకాశం ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకుంటారు, వాళ్ళందరికీ ఓదార్పు చేస్తారు, వాళ్ళందరికీ 2 మంచి మాటలు చెప్తారు అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళిన నేతలందరికీ కూడా తాను హిమాలయాలకు వెళ్ళే పరిస్థితి ఉంది అంటూ కూడా తన మనసులో ఉన్న బాధని జగన్మోహన్ రెడ్డి తన మనసులో ఉన్న ఒక ఆత్మన్యూనతను బయట పెట్టుకునే ప్రయత్నం చేయడంతో ఇప్పుడు ఆ సీనియర్లు కూడా తల్లబట్టుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడితే ఇక మా పరిస్థితి ఏంటి అంటూ కూడా వైసీపీలో ఈ అంశం చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతుంది. మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చర్చ మనసులో అనుకున్నా బయటికి చెప్పకుండా ఉండాల్సిందే అని కూడా సీనియర్లు వాపోతూ ఉన్నారు. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారు, చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు, నిన్నటి వరకు నా ముఖం చూసే మిమ్మల్ని గెలిపిస్తారంటూ కూడా సీట్ల షఫలింగ్ మీద మాట్లాడిన జగన్మోహన్ రెడ్డినా, 175కి 175 సీట్లు సాధిస్తున్నామంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డినా, ఒక్క బటన్ నొక్కితే లక్షల కోట్ల ఓట్లు నా ఖాతాలో వచ్చి పడబోతున్నాయంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డినా అంటూ కూడా అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ హిమాలయాల ఎపిసోడ్ అయితే మాత్రం నిజంగానే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు మీద నీళ్ళు కమ్ముకునేలా చేస్తోంది. సరే 11 సీట్లు వచ్చాయన్న ఆయన డైలమాలో ఉన్నారా, అటు ఒకవైపు తన మీద ఉన్న కేసులు మళ్ళా రీఓపెన్ అవుతాయనే ఒక బాధలో ఉన్నారా, ఈరోజు బీజేపీ లాంటి పార్టీలు తనతో పాటు లేవు, అటు టీడీపీ జనసేనతో జతకట్టాయని ఒక డైలమాలో ఉన్నారా, లేకపోతే తన వెనుంగు స్నేహితుడైన తన బ్రదర్ లాంటి వాడైన కేసీఆర్ కూడా ఓడిపోవడంతో ఈరోజు ఆయన నిజంగానే డిఫెన్స్లో పడ్డారా అనేది మనం పక్కన పెడితే మొత్తానికి ఇలాంటి డైలాగులతో జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకి తానే సమాధి పెట్టుకుంటున్నారనే చర్చ అయితే హాట్ టాపిక్ అవుతోంది. ఇక జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి ఇలాంటి 2-3 డైలాగులు ఇక కనుక వచ్చినట్లయితే మొత్తానికి ఆ పార్టీతో ఆయనతో పాటు ఉన్న మిగతా కొంచెం యునేమిటీ అని కొంచెం మంది సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే కాసు మహేష్ మొదలుకొని బొత్స సత్యనారాయణ లాంటి వరకు చాలామంది జగన్మోహన్ రెడ్డి తీరును ఆక్షేపిస్తున్నారు బయటకు వచ్చి. జగన్మోహన్ రెడ్డి ఇంత డిఫెన్స్లో ఉన్నారు, ఇంత ఆందోళనలో ఉన్నారని తెలిస్తే అది ఇంకా పార్టీని ఇంకా ఇంపాక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో నిజంగా పార్టీ భవిష్యత్తుని అసలు వైఎస్ఆర్సీపీ ఎగ్జిస్టెన్స్కే ఈరోజు ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. నేతలంతా కూడా పక్క పార్టీల వైపు చూసే అవకాశాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్లు అవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాట ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకున్నా ఉండేది, బట్ తన నేతలతో తన పార్టీ క్యాడర్తోని మాట్లాడుకుని ఉంటే బాగుండేది అనేది అయితే ఒక చర్చ. మొత్తానికైతే ఒక ఓటమితోనే పూర్తి స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి డీలా పడిన తీరు మాత్రం ఈరోజు నిజంగానే చర్చనీయాంశం అవుతోంది. చంద్రబాబు నాయుడుతోని, లోకేష్తోని, పవన్ కళ్యాణ్తోని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమైన దాన్ని తీసుకునే విధానాన్ని బట్టే చివరి లక్ష్యం ఉంటుంది అనే దానికి జగన్మోహన్ రెడ్డి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలవబోతున్నారు అనేది వాస్తవం. మరి ఈ టోటల్గా జగన్మోహన్ రెడ్డి కమెంట్స్ కానీ ఆయన హిమాలయాల ఎపిసోడ్ కానీ ఎటువైపు వెళ్తుంది, సీనియర్ లీడర్స్ నిజంగా ఆయన సీరియస్ డెసిషన్ తీసుకుంటే ఆ పార్టీ నేతలు ఆయన ఎంతవరకు కూడా కన్విన్స్ చేస్తారు, అసలు ఆ పార్టీ భవిష్యత్తు ఏంటనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.